ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఓహో, ఆ రోజు నేను అలా చేశానని ఇలా రివెంజ్ తీర్చుకుంటుందన్నమాట. జ్యోతి, జ్యోతి, ఆశీర్వదించండి. నిండు నూరేళ్లు చల్లగా ఉండు ఆనంద. పైకి లేకు. ఆనంద, నువ్వు నా జీవితంలోకి రావడం నా ఎన్నో జన్మల పుణ్యం. మా వదినకి తగిన బాధ్యత గల తోడికోడలుగా కుటుంబాన్ని ఎంతో ప్రేమగా చూసుకుంటున్నా. ఇన్నేళ్ల మన ప్రయాణంలో మా వల్ల నువ్వేదన్నా బాధపడ్డావేమో కానీ నువ్వు ఏ ఒక్కరి బాధకు కారణం కాలేదు. థ్యాంక్ యూ. చల్లగా ఉండమ్మా. నిండు నూరేళ్ళు చల్లగా ఉండమ్మా. అమ్మా ఆనంద, మా అందరిలో ఉన్న బాధను పోగొట్టే అమ్మ ప్రేమలో ఉన్న ఔషధం నీ గుణంలోనే ఉందమ్మా. ఇలాంటి పుట్టినరోజులు నువ్వు మరెన్నో జరుపుకోవాలి. దీర్ఘాయుష్మాన్ భవ తల్లి.
శరణ్య, ఏమైంది? ఏం లేదు అత్తయ్య. ఏది చూడ్ని? మరి ఈ రక్తం ఏంటి? అది ఇందాక కిచెన్లో పొరపాటుగా నైఫ్ గుచ్చుకుంది. ఉంటానత్తయ్య. శరణ్య, శరణ్య కిచెన్ వైపుకేం వెళ్ళినట్టు లేదు. ఇందాక కూడా చేతికి గాయమేం లేదు. ఏం జరుగుంటుంది? సంథింగ్ ఇస్ రాంగ్. ఏదో దాస్తోంది. అత్తయ్య గారు, ఇవాళ నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఈ మీ బర్త్డే నాకు ఓ మంచి మెమొరీ లాగా మిగిలిపోయింది. అత్తయ్య గారు, ఈ ఆనందాల దేవాలయంలో నాకు కోడలిగా స్థానమిచ్చారు. మీ అందరి మనసుల్లోకి ఆహ్వానించారు. మేము ఆ రోజు నిన్ను వద్దని పంపించలేదు. పొరపాటుని గ్రహించావు. జీవితాన్ని చక్కదిద్దుకోవాలన్న మంచి ఆలోచనతో వచ్చావు. అదే మా అందరికీ సంతోషాన్నిచ్చింది. కానీ అత్తయ్య గారు, వాస్తవానికి మీ స్థానంలో ఎవరున్నా ఇంత గొప్పగా ఆలోచించేవారు కాదండి. తలుచుకుంటే నేను గడప దాటినాడే మీరు మా ఆయనకి మరో పెళ్లి చేసుండేవారు. కానీ మీరు అలా చేయలేదు. ఏనాటికైనా నేను తిరిగొస్తాననే నమ్మకంతో ఎదురు చూశారు. అదే ఇవాళ నా బతుకుని నిలబెట్టింది. థ్యాంక్స్ అత్తయ్య గారు. థ్యాంక్ యూ సో మచ్. మన మధ్య ఉన్న బంధం అటువంటిది. అబ్బా, అత్త కూడళ్ళ అతి సెంటిమెంట్. ఏంటో వీళ్ళ ఓవర్ యాక్షన్.